తమిళనాట సంక్రాంతి బరిలో నిలిచి భారీ విజయాన్ని అందుకున్నటువంటి మదగజ రాజసి చిత్రం ఈరోజు తెలుగులో విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ చిత్రం రివ్యూ ఏంటి, కథ ఏంటి, సినిమా ఎలా ఉంది అనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. మదగజ రాజా తెలుగులో విడుదలైంది ఈరోజు. ఏంటి సార్ సినిమా ఎలా ఉంది, కథ ఏంటి, మీరు ఇచ్చేటువంటి రివ్యూ రేటింగ్ ఏంటంటే ఏం చెప్తారు? యాక్చువల్ సంక్రాంతికి పెద్ద సినిమాలు తమిళనాడులో రిలీజ్ కాల. ఎప్పుడో 2013 సంక్రాంతికి రావాల్సిన సినిమా మదగజ రాజా 12 సంవత్సరాలు ఆలస్యంగా ఇప్పుడు వచ్చింది. అంటే మేకింగ్ పరంగా చూసుకుంటే 13 ఏళ్ల క్రితం నాటి సినిమా అనుకోవాలి. అవును. మరి అప్పటి ఆ కాలంలో ఆ కథ, అది అప్పటి ముఖాలు, అంటే విషయాలు ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత ఆ క్రితం ఎలా ఉన్నాడు, అలాగే అంజలి, వరలక్ష్మి అంతకుముందు ఎలా ఉన్నారు. సో అంటే ఒక యంగ్ లుక్లో అందరూ కూడా కనిపిస్తూ ఉండటం అనేది ఈ సినిమా సంబంధించి ఒక విశేషం అనుకోవాలా. ఓకే. సో అది ఇప్పుడు మనకు ఫ్రెష్గా మన ముందుకు వచ్చింది. అక్కడ పెద్ద హిట్ అయింది తమిళనాడులో. ఓకే. అక్కడ ఏంటంటే భారీ సినిమాలు ఏమి లేకపోవటం, అది సినిమా వస్తుంది అనుకుంది రాకపోవటం, గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిపోవటం, తమిళనాడులో కూడా డిజాస్టర్ అవటం, అవన్నీ కలిసి వచ్చి మదగజ రాజా అని ఒక బ్లాక్ బస్టర్ హిట్ చేసేసాయి. ఓకే. కేవలం తమిళనాడులోనే 50 కోట్ల గ్రాస్ పైనే సినిమా సంపాదించిందంటే దాన్ని బట్టి జనం ఆ సినిమాని అక్కడ ఎంతగా ఆదరించారో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటి సినిమాని సుందర్ సి డైరెక్టరు, అంటే ఖుష్బూ హస్బెండ్, తన సినిమాలన్నీ చూస్తే కూడా మాస్ మసాలాలో అతని సినిమాలో ఉండేది. హాస్యం ఒకటి ప్రధానంగా ఉంటుంది, ఇక మసాలాలన్నీ, కమర్షియల్ మసాలాలన్నీ అతని సినిమాలో దండిగా ఉంటాయి. ఓకే. కథ పరంగా చూసుకుంటే చాలా మోస కథలాగా రొటీన్ స్టోరీయే అనిపిస్తుంది. అతని అంటే రీసెంట్గా అతను చేసినటువంటి సినిమాలు చూసుకున్నా కానీ, క్లిక్ అనే సినిమా చూసుకున్నా కానీ మన దగ్గర ఆడలేదు, కానీ అది తమిళనాడులో పెద్ద హిట్ అయింది. ఓకే. సో అందులో కూడా అదే అలాగే ఉంటుంది ఆయన స్టైల్ అదే. సో అలా ఇప్పుడు విషయాలు ఇద్దరు హీరోయిన్లతోటి, అంటే హీరోయిన్కి ప్రాధాన్యం ఉండదు సుందర్ సి సినిమాలో. సాధారణంగా హీరోయిక్ సినిమాలో ఆయన హీరోయిన్లకు మాత్రం ఊరికే గ్లామర్ పరంగా ఉండారు అనిపిస్తారు. ఓకే. సో ఈ సినిమాలో కూడా అంతే. కానీ ఈ సినిమా సంబంధించినటువంటి హైలైట్ ఏదంటే సంతానము, అతని హీరో ఫ్రెండ్. ఓకే. సో అతను చేసేటువంటి ఆ కామెడీ ఏదైతే ఉందో, అంటే సినిమా మొత్తం ఆద్యంతం సంతానం కనపడినప్పుడల్లా కడుపు నవ్విస్తూ ఉంటాడంటే, అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అతనే ఉంటాడు అన్నట్టు. అంటే హీరో కనిపించినప్పుడల్లా అతను కూడా కనిపిస్తూ ఉంటాడు మ్యాక్సిమం. అందువల్ల అతను వేసేటువంటి జోకులు ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా పేలవవి. సో అంత బాగా మనల్ని, అతను మాత్రం ఆ క్యారెక్టర్ ఉన్నంతసేపు, మన స్క్రీన్ మీద కనిపించినంతసేపు నవ్వులే మన ముఖంలో. ఓకే. ఆ అంటే నలుగురు స్నేహితులు చిన్నప్పుడు బాగా, అంటే స్కూల్లో చదువుకునేటప్పుడు వాళ్ళ టీచర్ ఇద్దరు ఉంటారు. వాళ్ళ టీచరు, ఇంకొక ఆయన వాళ్ళ బావమరిది అనుకోండి, వాళ్ళ బావ. వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడని ఇంకొక టీచర్ ఈయన మీద, ఈ టీచర్ మీద కోపం పెట్టుకొని విడిపోతాడు. కానీ ఇద్దరి మధ్య వైరం ఉంటుంది కదా, 2 స్కూళ్ళ మధ్య వైరం ఉంటుంది. ఆయనతో స్కూల్, ఈయనతో స్కూల్. ఆయన పిల్లలు, ఈయన పిల్లలు చిన్నతనంలో ఒక రిలే రేస్ పెట్టుకుంటారు. ఓకే. అందులో ఈ విషయాల బ్యాచ్ ఏంటంటే ఒక చిన్న మోసంతో గెలుస్తుంది అవతల బ్యాచ్ని. రిలే అంటే 4 ఉంటారు. 4x100 లేదా 4x200 అనుకోండి, ఆ మీటర్స్ రేస్ అనమాట, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. ఆ తర్వాత కాలంలో ఆ 4 పెద్దాళ్ళు అవుతారు. వాళ్ళు ఒకటేమో విశాల్ గ్రూపు, ఇంకోటేమో సుబ్బరాజు గ్రూప్. ఓకే. ఈ విషయాలు ఒక ఇన్స్పెక్టర్ కొడుకు. ఆ మిగతా ముగ్గురికి వాళ్ళ జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యలు ఏంటి, అలాగే ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ చేసింది శరత్ సక్సేనా. ఓకే. అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటి, వీళ్ళ సమస్యల్ని విశాల్, మదగజ రాజా, ఎంజీఆర్ అంటారు అనమాట. మామూలుగా రాజా అని పిలుచుకుంటారు. ఓకే. అతని పేరు మదగజ రాజా, ఎంజీఆర్. సో అతను ఒక కేబుల్ ఆపరేటర్. మామూలుగా వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్ అయినప్పటికీ కూడా తను కేబుల్ ఆపరేటర్. వాళ్ళందరి సమస్యల్ని ఇతను ఎలా సాల్వ్ చేశాడు, అలాగే కాకర్ల విశ్వనాథ్ అనే ఒక మీడియా అధినేత రాజకీయాలను ఎలా శాసిస్తాడు, అతను ఇతని స్నేహితుల జీవితాల్లోకి వచ్చి వాళ్ళ జీవితాలని, ఇద్దరి జీవితాలను అతను ఎలా ధ్వంసం చేశాడు, దాన్ని ఇతను ఎలా చక్కదిద్దాడు. ఓకే. ఇది మొత్తం ఇదే లైన్ అనమాట.
ఓకే. సో ఈ తరహా కథలు మనం ఎన్నో చూసుంటాం. అవును. వేళ్ల మీద లెక్క పెట్టినన్ని కాదు, లెక్కలేనని చూసుంటాం మనం. ఉమ్, సో ఇది ఈ థ్రెడ్ పెట్టుకొని దీని తోడు మళ్ళీ ఇతనికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఉమ్, వాళ్ళిద్దరూ విడిపోతారు, ఓకే. విడిపోవాల్సి వస్తుంది. ఎవరు? అంజలి ఆ పాత్ర, మాధవి అనే ఆమె రాజా. ఉమ్, సో వాళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా? మాయ అనే క్యారెక్టర్ మధ్యలో వస్తుంది, ఉమ్, ఒక స్నేహితుడి చెల్లెలుగా. ఆమెకి హీరోకి సంబంధం ఏంటి? ఉమ్, ఇది అన్నమాట సినిమాలో ఉన్నటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. ఉమ్, దీనికి ఫస్ట్ హాఫ్ అంతా సంతానం తన కామెడీ తోటి మనందరినీ కూడా అలరిస్తాడు. ఓకే. కొంత ముతక హాస్యం కూడా ఉంటుంది, మన ముదురు హాస్యం అనేది అంటాము. ఉమ్, కొంచెం సంతానంకి వాళ్ళ అత్తకి మధ్య గొడవ, ఉమ్, కూతుర్ని అల్లుడిని కలవలేకుండా ఆమె అడ్డుపడుతూ ఉంటుంది. ఓకే. ఆ కూతురు క్యారెక్టర్ చేసింది ఎవరు? అమ్మాయి గాయత్రిరావు. ఉమ్, గాయత్రిరావు అంటే హ్యాపీ డేస్ అప్పు, అవును. అపర్ణ. ఉమ్, అమ్మాయి సంతానం భార్య. సో వీళ్ళిద్దరి మధ్య ఆమె అడ్డుకోవడం అనమాట. ఓకే. వీళ్ళిద్దరిని ఎలాగైనా సరే విడగొట్టాలనేది ఆమె. సో ఆ అత్తకి అతనికి మధ్య వచ్చే హాస్యం ఏదైతే ఉందో అది కొంచెం ముతక హాస్యం లాగా అనిపిస్తుంది. ఉమ్, అదర్వైజ్ అతను అంటే ఒక రకం అతను వేసే పంచులు కానీ, సంతానం వేసేది మనం కడుపుబ్బని అవుతాం అనమాట. అసలు ఉమ్, కథను పక్కన పెట్టేస్తే 2.5 గంటల సేపు కాలక్షేపానికి బాగా పనికొచ్చే సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే. మనకి అంటే తెలుగు యాక్టర్లు కూడా ఉన్నారు, అదే చాలామంది మనకు కనిపిస్తారు వీళ్ళంతా. కాకపోతే విషయాలు సహా ఈ తెలుగు యాక్టర్లు ఎవరూ కూడా వాళ్ళ గొంతుతో మనకి కనిపించరు. ఓకే. అందరి అరువు గొంతులే. ఉమ్, విశాల్ గొంతు మనకు తెలుసు. అతన్ని వేరే వాళ్ళు అతనికి గొంతు ఇవ్వటం, ఉమ్, సుబ్బరాజు కూడా వేరే వాళ్ళు గొంతు ఇవ్వటం, ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఓకే. అంజలి కానీ వీళ్ళందరూ కూడా. సెకండ్ హాఫ్లో మనోబాల అన్నాడు, ఇప్పుడు లేడు ఆయన మనోబాల. ఉమ్, ఆయన సత్యబాబు అనే మినిస్టర్ క్యారెక్టర్లో అతను కూడా మన హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. ఓకే. అది ఏంటనే సినిమాలో చూడాలి. అది అతని దాంట్లో ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను అది రివీల్ చేశానంటే మళ్ళీ అది స్పాయిల్ అయిపోద్ది. ఓకే. ఒక మాట మాట్లాడకుండా అరగంట సేపు లాస్ట్లో సినిమానంతా అతను తినేస్తాడు అనమాట, అంత బాగా. ఓకే. అలా దాని నడుపుకి ఒక డ్రామా, ఆ డ్రామా అంతా కూడా మంచి కాలక్షేపాన్ని అయితే ఇస్తుంది. అంటే వారాంతాల్లో మనం స్ట్రెస్ నుంచి బయటపడాలన్నా, ఆద్యంతం హ్యాపీగా నవ్వుకోవాలన్నా ఈ చిత్రం చూడాలంటారు. చూసుకోవచ్చు. అంతేగాని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఉమ్, విషయాల పరంగా చూసుకుంటే అతని స్టైల్లో ఉండేటువంటి మాస్ అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఫైట్లు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. అయితే పాటల పరంగా పెద్దగా చెప్పుకోదగా అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. తర్వాత కాలంలో కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి బిచ్చిగాడి సినిమాతో ఉమ్, మనందరికీ కూడా బాగా సుపరిచితమైన విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి మ్యూజిక్. ఉమ్, శశాంక్ వెన్నెల కంటే మాటలు. చాలా కాలం తర్వాత శశాంక్ చాలా హైలీ టాలెంటెడ్, కానీ ఎందుకునో అతను రేసులో వెనుకబడిపోయాడు. తెలుగు వాళ్ళు స్టేట్ సినిమాలకు ఎందుకునో అతను తీసుకోవట్లేదు రైటర్గా. ఉమ్, వెన్నెలకంటి గారి అబ్బాయి, దివంగతులైనటువంటి గొప్ప రచయిత వెన్నెలకంటి గారి అబ్బాయి ఉమ్, శశాంక్. సో అతను రాసినటువంటి ఆ సంభాషణలు ఏవైతే ఉన్నాయో నిజంగా ప్రత్యేకించి సంతానంకు రాసినటువంటి ఆ సంభాషణ మాత్రం మళ్ళీ మరోసారి అంటే చాలా కాలం క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం శశాంక్ వెన్నెలకంటి దాదాపు ఒక 10 సినిమాలు తమిళం నుంచి తెలుగులో డబ్ అయితే 7 సినిమాలు అతనియే ఉండేవి ఉమ్, డైలాగ్స్ పరంగా. తర్వాత అతను వెనకబడిపోయాడు, ఓకే. వేరే వాళ్ళు రాస్తూ వస్తున్నారు. మళ్ళీ చాలా కాలం తర్వాత అతని మార్క్ ఈ సినిమాలో కనిపించిందని చెప్పాలి. అది ఆల్రెడీ మ్యూజిక్ చెప్పాను. రిచర్డ్ ఎన్ నాథన్ అని చెప్పి అతను సినిమాటోగ్రఫీ. ఉమ్, ఇది 12-13 సంవత్సరాల క్రితం సినిమా అయ్యేటప్పటికి కలర్స్ అన్నీ కూడా ఆ టైప్లోనే కనిపిస్తాయి మనకి. ఓకే. తెలుగులో ఈ సినిమాని సత్యకృష్ణన్, ఆమె ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఉమ్, ఆమె రిలీజ్ చేశారు ఓకే. తెలుగులో. ప్రతిష్టాత్మక తమిళనాట సంక్రాంతి బరిలో నిలిచినటువంటి మదగజ రాజా వాళ్ళకి, ప్రొడ్యూసర్లకి అలాగే డిస్ట్రిబ్యూటర్లకి అయితే కాసుల వర్షం కురిపిస్తుంది. ఖచ్చితంగా. మరి ఇప్పుడు తెలుగులో పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే అంటే ఇది కనుక వాళ్ళు డబ్బింగ్ విషయంలో కనుక కాస్త జాగ్రత్తలు పాటించినట్లయితే ఉమ్, సినిమా అంతా చాలా చోట్ల మామూలుగా తమిళంలో తీసిన సినిమా అయినా కానీ చాలా చోట్ల జాగ్రత్తలు పాటించారు. ఉమ్, ఇక్కడ తెలుగులో తీసినట్లుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇలాంటివన్నీ తెలుగులో కనిపిస్తాయి. ఉమ్, కానీ చివరిలో అది మరి ఏమరపాటున ఉన్నారేమో తెలియదు, కానీ మళ్ళీ అన్నీ ఆ తమిళ పత్రికలు, ఆ తమిళంలో ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే. ఇది కొంచెం వాళ్ళు కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే
అలాగే వాయిస్ పరంగా కూడా మనకు బాగా సుపరిచితులైన నటులైనటువంటి వాళ్ళ చేతే కనుక డబ్బింగ్ చెప్పించినట్లయితే ఇంకా క్వాలిటీగా వచ్చి ఉండేది. ఓకే. సో ఆ కొంచెం జాగ్రత్త పాటించినట్లయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ డైలాగ్స్ పరంగా మాత్రం మనకి విపరీతమైనటువంటి నవ్వు వస్తుంది, ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కాలక్షేపాన్ని ఇచ్చే సినిమాగా చెప్పుకోవచ్చు. సో దానికోసం నేను ఈ సినిమాకి అంటే నటీనటుల పరంగా అందరూ కూడా బాగా చేశారు. ఓకే. ఇప్పుడు అంజలి, వరలక్ష్మి ఇద్దరు కూడా గ్లామర్ పరంగా ఒకరికొకరు తీసుకోరు అన్నట్టు కనిపిస్తారు. ఇప్పుడు దాకా మనం చూసిన తెలుగు సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ వేరు, ఈ సినిమాలో వరలక్ష్మి వేరు. ఓకే. ఫుల్ గ్లామర్ పరంగా ఆమె వాడేసుకున్నాడు. ఓకే. ఆ రకంగా ఆమె అలరిస్తుంది. అయితే అంజలికి పెద్దగా స్కోప్ దొరకల. ఓకే. గ్లామర్గా కనిపించింది కానీ స్కోప్ దొరకలేదు. విలన్గా సెకండ్ హాఫ్లో సోను సూద్ అతను మళ్ళీ ఆకట్టుకుంటాడు. ఆ విలనిజం అదంతా, ఆ క్లైమాక్స్ ఫైట్ ఇద్దరి మధ్య, సోను సూద్కి విశాల్కి మధ్య ఫైటు. సో ఇద్దరు కూడా సిక్స్ ప్యాక్ బాడీ తోటి కనిపించి కొట్టుకోవటం, అదంతా యాక్షన్ ప్రియులు మాత్రం అలరిస్తుంది. ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఓకే. కథ కూడా బాగున్నట్లయితే 3 ఇచ్చేవాళ్ళమే. కాకపోతే ఇది Routine కూడా కథ. ఇస్తుంది. మొత్తం అంత రొడ్డ కొట్టుడే. ఓకే. కథలు కానీ, ఆ కథ కానీ, యాక్షన్ సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా కేవలం ఆ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఇచ్చాడో కామెడీ ఎంటర్టైన్మెంట్, దానికి మాత్రమే మనం ఇస్తున్నటువంటి ఇది 2.5 అనేది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.